శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రం వచ్చిన వారు పూజాది విధానాన్ని ఏ విధంగానైనా చేసుకుంటారు. కానీ మంత్రం రాకపోయినా భక్తి శ్రద్ధలతో ఆ భగవదారాధన చేయాలి అనేటటువంటి ఆలోచనను మనస్సులో నిలుపుకున్నటువంటి వారి కోసం మా ఈ చిన్న ప్రయత్నం. మనకి మామూలుగా అమ్మవారి ఆరాధన చేసినా అయ్యవారి ఆరాధన చేసినా కూడా షోడశ ఉపచార పూజ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే 16 ఉపచారాలు. దానిలో భాగంగా మంత్రం రాకపోయినా అమ్మవారి పేరు అయ్యవారి పేరు చెప్పి ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి అని పుష్పము అక్షతలో ఏదో ఒకటి వేయడం, ధూపం ఆఘ్రాపయామి అని చక్కగా ధూపం పరిమళమైనటువంటి ధూపాన్ని వాసన చూపించడం, సాక్షాత్ దీపం దర్శయామి అని స్థాపింపబడినటువంటి దీపాన్ని దర్శింపజేయడం, ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఒక నీటిబొట్టు విడిచిపెట్టి ఆ నైవేద్యాన్ని సమర్పణ చేయడం, తర్వాత నీరాజనం సమర్పయామి అని చెప్పి చక్కగా హారతి ఇవ్వడం, మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి ఒక పుష్పం పెట్టడం లేదా అక్షతలు వేయడం, ప్రదక్షిణం సమర్పయామని చేయగలిగితే ప్రదక్షిణ, లేదంటే మనఃపూర్వకంగా ప్రదక్షిణం సమర్పయామి అని ప్రదక్షిణం సమర్పించడం, అపరాధ నమస్కారాన్ని సమర్పయామి అని చంపలు వాయించుకుని నా చేత చేయబడినటువంటి పూజను మీకు సమర్పిస్తున్నాను అని చెప్పి అమ్మవారికి అయితే అమ్మవారికి, అయ్యవారికి అయితే అయ్యవారికి సమర్పించడం. ఈ విధంగా చక్కగా పూజను సులభతరంగా చేసుకునవచ్చు అనేటటువంటి భావనతో అందరికీ తెలియజేయాలనేటటువంటి మా ఈ ప్రయత్నం. మంగళం మహతు.